యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎందుకు మనము ఈ విధంగా కూడుతున్నామంటే, ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రార్థనలో ఏకీపించే వారితో మనం కలిసి ఉంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ మనతో కొత్త మనసు దేవుడిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఉంటే కొత్త మనసు, దేవుడు మనకిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. సౌలు సేవకుడైన సమూయేలు దగ్గర నుంచి దిగి వస్తూ సమూయేలు చెప్పాడు, నువ్వు వెళుతూ ఉండగా కొత్త మనసు దేవుడు నీకు ఇస్తాడని. సౌలు గాడిదలు కాసుకునేటువంటి వాడు, గొప్ప ధనవంతునికి కుమారుడై ఉన్నాడు. గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతకడానికి తండ్రి పంపించాడు సౌలును. గాడిదలు వెతకడానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే సేవకుని దగ్గరికి వెళ్ళారు. సమూయేలు సేవకుని దగ్గరికి వెళ్ళారు. ఆ సేవకుడు దేవుని చిత్తానుసారంగా ఆ సేవకుడు సౌలును అభిషేకించాడు. సేవకుడు చెప్తున్నాడు, నువ్వు వెళుతూ ఉండగా కొత్త మనసు నీకు వస్తుందని చెప్పాడు. ఎందుకు అభిషేకించబడ్డాడు సౌలు అంటే, గాడిదలు కాచుకునేటువంటి సౌలును దేవుడు ఎన్నుకొని ఆ ప్రజలకందరికీ కూడా గొప్ప రాజుగా ఉండాలని అభిషేకించాడు. ఇప్పుడు గాడిదలు కాసుకునేటువంటి వానికి గొప్ప రాజు కలిగినటువంటి జ్ఞానం ఉంటుందా? రాజుగా పరిపాలన చేసే జ్ఞానం ఉంటుందా? ఉండదు. అయితే రాజుగా పరిపాలన చేసే జ్ఞానం కావాలంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. సౌలు వెళుతూ వెళుతూ ఉండగా అది కొత్త మనసు వచ్చినట్లుగా ఉంది. కొత్త మనసు వచ్చేసింది. ఏదో ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క ఆలోచన లేవు, ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క కోపం లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి పాప ఆలోచనలు లేవు, ఇంతకుముందు రౌడీయకమైనటువంటి ఆలోచనలు లేవు, ఇంతకుముందు అబద్ధాలు, మోసాలు, కక్షలు, ఆ గుణం లేదు. ఎంతో మారిపోయినట్లుగా అనిపించింది. సౌలుకు మారిపోతున్నాడు. మనిషి వెళుతూ ఉండగా ఎంతో మార్పు వస్తుంది. తేలికైపోతున్నాడు. కొంత దూరం పోయేసరికి ప్రార్థన చేసే సేవకులు, ఆరాధన చేసే సేవకులు కొంతమంది గుంపు ఉన్నారు. అక్కడ పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ గుంపులోకి సౌలు వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటున్నటువంటి ఆ గుంపులోకి సౌలు వెళితేనే